సో హాయ్ గైస్, దేవర పార్ట్ 2 అవసరమా? ముందే కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంకా మన కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సినిమాని దేవర పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ మూవీ స్టోరీ చూస్తే, విఎఫ్ఎక్స్ చూస్తే, ఆ స్క్రీన్ ప్లే చూస్తే చాలామందికి అయితే నచ్చలేదని చెప్పుకోవచ్చు. దేవర పార్ట్ 2 మాకు అవసరం లేదు అని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇంకా కొంతమంది అయితే అన్నారు. కానీ మన ఎన్టీఆర్ అన్న దేవర పార్ట్ 2 ఉంటుంది, అది కూడా వార్ 2 సినిమా తర్వాత అని మనకైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పండి, దేవర క్లైమాక్స్ చూసి బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ ప్రతి ఒక్కరికి అయితే గుర్తుకొచ్చిందని చెప్పొచ్చు. వీళ్ళైతే చాలా పెద్ద కాపీ అయితే కొట్టిరని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ నచ్చలేదు, ఆ ఇంటర్వెల్ నచ్చలేదు, అసలు ఈ మూవీ నచ్చలేదు. ఈ సినిమా దేనివల్ల హిట్ అయిందంటే ఓన్లీ మెయిన్ ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, తన క్రేజ్ స్టార్ట్ అవ్వడం వల్లని ఈ సినిమా అయితే హిట్ అయిందని చెప్పొచ్చు. సో మీరేమంటారు, దేవర పార్ట్ 2 అవసరమా అనేది కామెంట్ చేయండి. సో నాకైతే దేవర పార్ట్ 2 తీయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే దేవర పార్ట్ 1 ఓకే బాగా అనిపించింది. మళ్ళీ దీనికి పార్ట్ 2 సీక్వెల్స్ అంటే చెడదొబ్బుతారని నాకు క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో చాలామంది అయితే ఘోరంగా నీచంగా అయితే ఆ విఎఫ్ఎక్స్ని, ఆ స్క్రీన్ ప్లే దేవర పార్ట్ 1 అయితే ట్రోల్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు. సరే, దేవర పార్ట్ 2 వచ్చింది, అయినా సరే కొరటాల శివ రైటింగ్ అవ్వచ్చు, తన స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నేనైతే అనుకోవట్లే. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందే కొరటాల శివ రైటింగ్, స్క్రిప్ట్ కావచ్చు, తన ఐడియాలజీ కావచ్చు చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. శ్రీమంతుడు, మిర్చి, భరత్ అని నేను ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఆ స్టోరీ ఏంటో ఏమేమో రాస్తుండు. తెలిసిందే, ఆచార్య సినిమా తర్వాత మొత్తం డిజాస్టర్ కొట్టిండు పెద్దగా మన కొరటాల శివ గారు. చూడాలి మరి దేవర పార్ట్ 2 వచ్చినా సరే 700 కోట్ల గ్రాస్, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఎందుకంటే పుష్ప సిరీస్లా ఇంకా బాహుబలి సిరీస్లో అంత హైప్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అంటే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 తీయాలి, చూడాలి అనుకోవట్లేదు చాలామంది, అంటే చూడాలని. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంటే అంటే జై జూనియర్ ఎన్టీఆర్ అంతే.